అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు అడియాసలయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి కల చెదిరిపోయింది. హడావుడిగా గాజా శాంతి ఒప్పందానికి ఆమోదముద్ర వేయించిన 8 యుద్ధాలు ఆపానని గట్టిగా ప్రచారం చేసుకున్న ఫలితం దక్కలేదు. ట్రంప్ నోబెల్ ఆశలపై నీళ్లు చల్లిన నార్వే కమిటీ వెనిజువెలా ఐరన్ లేడీని ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది. బుల్లెట్ల బదులు బ్యాలెట్ ఎంచుకుందామన్న ప్రజాస్వామ్య సంకల్పానికి పట్టం కట్టింది. నికోలస్ మదురో నియంతృత్వ పోకడలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఉక్కు మహిళ వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. పెరుగుతున్న చీకటిలో ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే సాహసిగా, నిబద్ధత కలిగిన శాంతి విజేతగా మచాడోను అభివర్ణించింది నోబెల్ కమిటీ. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం మరియా కొరీనా న్యాయమైన, శాంతియుత మార్గంలో విశేష కృషి చేశారని పేర్కొంది. 1967 అక్టోబర్ 7న జన్మించిన మరియా కొరీనా వృత్తిరీత్యా ఇండస్ట్రియల్ ఇంజనీర్. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. వెనిజులా పార్లమెంటు సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా పనిచేశారు. వెనిజులా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన మరియా మదురో పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. రాజకీయ అణచివేతలకు ఎదురొడ్డి విపక్షాలను ఐక్యం చేయడం ద్వారా తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2024 వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అర్హత సాధించిన మచాడోను మదురో ప్రభుత్వం డిస్క్వాలిఫై చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. 2013 నుంచి వెనిజులాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న నికోలస్ మదురో అమెరికాకే చిక్కకుండా చుక్కలు చూపిస్తున్న నియంతృత్వ నాయకుడు. అలాంటి వ్యక్తిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ధీర వనిత మరియా కొరీనా మచాడో. చంపేస్తామనే బెదిరింపులు, అక్రమ అరెస్టులకు తలొగ్గకుండా ప్రజల హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతూ ఐరన్ లేడీగా పేరు పొందారు. లాటిన్ అమెరికా దేశాల్లో సాహసానికి పర్యాయపదంగా ఆమెను చూపిస్తారు. 2025 టైమ్ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు జాబితాలో ఆమెకు చోటు దక్కింది. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. To award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. నోబెల్ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆరాటపడ్డారు. ఇజ్రాయెల్, పాకిస్తాన్తో నామినేషన్లు వేయించుకున్నారు. ఏమీ చెయ్యని ఒబామాకు ఇచ్చారు. 8 యుద్ధాలు ఆపిన నాకు ఎందుకు ఇవ్వరంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. వైట్ హౌస్ ఏకంగా పీస్ ప్రెసిడెంట్ క్యాంపెయిన్ కూడా చేసింది. అయినా నోబెల్ కమిటీ మరియా కొరీనా మచాడో వైపు మొగ్గు చూపింది. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి.